కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు కిరణ్ యాదవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా డిబేట్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి. ఓకే, అండ్ కిరణ్ యాదవ్ గారు ఆయన చూశారు అంటే ఒకసారి కాంగ్రెస్ను ఓడగొడితే కానీ అంటే హస్తం పార్టీకి డిపాజిట్ కోల్పోతే కానీ 6 గ్యారంటీలు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు కావు, అందుకోసమైనా హస్తం పార్టీని ఓడించాలి. ఒకటే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే ఒక్కసారైనా ఓడగొడితే 6 గ్యారంటీలు అమలు అవుతాయి అంటే మనం గత చరిత్ర చూసుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా సరే కేసీఆర్ గారు ఏదో చేస్తారు, ప్రజలకు ఏదో చేస్తారని అవకాశం ఇస్తే ఆయన 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చలేకుండా ఉన్నాడు కాబట్టి ప్రజలు విసిగెత్తి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. గత 50-60 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, వేరే పార్టీలు ఉన్నాయి, ఎంతో అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఇట్లా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ, మిగతా టీడీపీ చెప్తున్నా మేడం. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు అమలు చేశారు? మేమేం 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, మొత్తం గుండుసున్నా ఉంది, వాళ్ళ ఇంట్లో పండుకుని మేము చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన నేను వాళ్ళు ఇచ్చిన హామీలలో నెరవేర్చలేనదే అప్పుడున్న ప్రతిపక్ష పార్టీగా మాది ప్రజలది వాదన. దాంతోపాటు వాళ్ళు ఇంటికి పంపించిన సందర్భం ఉంది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీని 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ఇంటికి పంపిస్తే 6 గ్యారంటీలు అమలు అయితే అన్నారు. మరి 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎటుపోయినాయి? వారు కేటీఆర్ గారు మాట్లాడి 1,00,000 బెడ్రూమ్లు కట్టించిన హైదరాబాద్లో అన్నాడు. మరి లెక్క పెడదాం, 1,00,000 బెడ్రూమ్లు ఎక్కడ వచ్చినాయా? 1,00,000 బెడ్రూమ్లు కట్టడంతో పాటు వాటిలో ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, ఇలా ఎన్ని బెడ్రూమ్లలో జనాలు ఉంటారు అనేది కూడా చూడాలి. మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? 2 లక్షల పైచిలకు ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టించి ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇయ్యలేకపోయారు? ఇలా 2 బెడ్రూమ్లను ఎందుకు చెప్తా ఉన్నావు? ఇలా వేరే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని బెడ్రూమ్లు కట్టించారు? ఇలా మీరు ఇచ్చిన హామీలు తగ్గట్టు 10 సంవత్సరాలు కదా, చాలా పెద్ద టైం. 10 సంవత్సరాలు అంటే పెద్ద టైం. మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేకపోయింది, అప్పుడే ఏమీ చేయలేదు ఓడగొడదాం, అప్పుడే ఓడగొడదాం అంటే ఎట్లయితుంది? మీరేమన్నారు? ఫస్ట్ వచ్చిన సంవత్సరంలోనే ఇప్పుడే కదా, పసిబిడ్డ కదా, మేము అప్పుడు ఏం చేయకపోతే అన్నారు. ఓకే రైట్, పసిబిడ్డ 10 సంవత్సరాలు ఇచ్చారు. 10 సంవత్సరాల తర్వాత కూడా జూబ్లీస్లో వరదలు వస్తే ఇవాళ ఎందుకు అదే మునిగిపోతా ఉన్నాయి? ఇల్లు ఎందుకు మునిగిపోతా ఉన్నాయి? గతంలో కేసీఆర్ మాట్లాడడం మా దగ్గర 2 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి, హైదరాబాద్లో చుక్క నీరు పడ్డా మొత్తం ఇంకిపోయేటట్టు లేకపోతే కాలువల ద్వారా పోయేటట్టు మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాం, మేము జిహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక బడ్జెట్ కూడా పెట్టినామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో మాట్లాడారు. అప్పుడు గతంలో కాంగ్రెస్ వాళ్ళ పాలనలో పడవలేసుకొని తిరిగేది, మా పాలనలో మొత్తం నడుచుకుంటూ పోతే ఒక్క సుక్క నీరు కూడా ఏమంటారు అవసరమైతే ఇంకా బిస్లరీ కిన్లీ వాటరే రోడ్ల మీద బారుతుంది తప్ప మురికి నీళ్ళు బారం అనేది వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పారు. మరి ఈ రోజు జరుగుతుంది ఏంది? ఇప్పటికి కూడా ఎందుకు మునిగిపోతున్నాయి ఇండ్లు? ఎవరి పాపం అది? ఇలా వాళ్ళది కాదు అంటున్నా. జూబ్లీస్ లో మేము ఏదో గొప్పగా చేసినాం, హైదరాబాద్ చేసినాం అంటే ఇది కూడా చెప్పాలి కదా, వాళ్ళు చేసింది కూడా చెప్పాలి కదా. 22 నెలల్లో మీరు హైదరాబాద్కు, జూబ్లీస్ అనే కదా హైదరాబాద్కు అంటే ఏం చేశారు? ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు ఓకే ఏం చేయలేదు, చాలా ఎక్కువ టైం అన్నారు. 2 సంవత్సరాలు కూడా తక్కువ టైం ఏం కాదు. అంటే 10 ఏళ్లతో కంపేర్ చేస్తే తక్కువ టైమే, కానీ 2 సంవత్సరాల్లో అటెంప్ట్ అది పూర్తి చేశారా లేదా అనేది కాదు. జూబ్లీ హిల్స్కి ఓవరాల్గా హైదరాబాద్కు సంబంధించి మీరు ఏం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, జూబ్లీ హిల్స్ ఒకటే కాదు మొత్తం హైదరాబాద్ని కూడా ప్రపంచ పటంలో ఒక పెద్ద గొప్ప నగరంగా, చారిత్రాత్మక నగరాన్ని ఉంచుతూ అలాగే మోడ్రన్ నగరంగా కూడా ఏర్పాటు చేయడానికి మేము మా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ రూపురేఖల్ని గతంలో ఉన్నదానికంటే ఇంకా 10 ఎక్కువగా మార్చడానికి మా ప్లాన్లు తయారై ఉన్నాయి. మా బడ్జెట్ కూడా దానికి అనుగుణంగా హైదరాబాద్కి పెడతా ఉన్నాం. గతంలో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే హైదరాబాద్లో వర్షం వస్తే ఎక్కడికక్కడ ఇండ్లు మునిగిపోయే దానికంటే దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఏందనేది మా మొట్టమొదటి ప్రాధాన్యత పెట్టుకొని దానికోసం పనిచేస్తా ఉన్నాం. బడ్జెట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక జూబ్లీహిల్స్ ఇలాంటి మునిగిపోయే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటి ఫస్ట్ ప్రయారిటీ కింద పెడతాం. ఇలా పర్టికులర్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గతంలో మేము వెంగళరావు డివిజన్లో ప్రచారం చేస్తే అడుగుతున్నారు. ఇలా డ్రైనేజ్ కూడా మా దగ్గర ఈ 10 సంవత్సరాల కాలంలో డ్రైనేజ్ కూడా రోడ్ల మీద బారుతుంది, స్ట్రీట్ లైట్లు కూడా సరిగా ఎలిగే పరిస్థితి లేదు. ఒక్కో దగ్గర గతంలో స్ట్రీట్ లైట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన వ్యక్తి ఎవరైతున్నారో వేసిన లైట్లను మాత్రమే రిపేర్ చేయగలరు తప్ప కొత్త ఇల్లు కట్టుకున్న దగ్గర లైట్లు వేసే పరిస్థితి కూడా మా దగ్గర లేదు అనేది వారు చెప్తున్న అభిప్రాయాలు. సో మేము ఇలాంటి అన్ని ప్రయారిటీ కింద పెట్టి జూబ్లీహిల్స్ లాంటి ఒక మంచి సిటీని దాని ఇంకా ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే చాలా మంది అనుకుంటారు పెద్ద అన్ని టౌన్ల కంటే ఇప్పుడు అన్ని ఏరియాల కంటే జూబ్లీహిల్స్ అనేది పెద్ద మస్తు ఫాష్ ఏరియా అని అనుకుంటారు. కానీ ఇప్పటికీ అది స్లమ్గానే మిగిలిపోయింది. స్లమ్గానే ఇవాళ జూబ్లీహిల్స్ మీద ప్రచారం పోతే తెలుస్తుంది, అక్కడ మొత్తం స్లమ్మే ఉంటుంది, మ్యాక్సిమం స్లమ్మే ఉంటుంది. సో ఆ స్లమ్ అంతా తీసుకుపోవడానికి తీసేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్తాను, ఒక విషయం బీజేపీ
బీజేపీ గురించి కూడా మాట్లాడతారు. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ మొహమైన చూసారా, ఇప్పుడు వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఇప్పుడే వెళ్తున్నట్టున్నారు కదా జూబ్లీహిల్స్ వైపు. డెఫినెట్గా మేము అన్న మాటలు ఏంటంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా అంటే, ఎప్పుడైనా జూబ్లీహిల్స్లో ఆటోలో తిరిగిన వాళ్ళు. జూబ్లీహిల్స్లో ఎక్కడ ఏ స్ట్రీట్లో లైట్లు బాగాలేవు, ఏ స్ట్రీట్లో మోరీలు బాగాలేవు, ఎవరి కష్టాలు ఎట్లున్నాయని ఎప్పుడైనా అడిగిన వాళ్ళు. మేము ఎమ్మెల్యే గెలిచినాం, అయిపోయింది. ఎప్పుడో వచ్చి అడగలే కదా. గతంలో 10 సంవత్సరాలు మాకు అధికారం లేదు, లేకపోయినా మా నాయకులు అక్కడ తిరిగారు కష్టాల్లో సుఖాల్లో. గతంలో కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత వరదలు వచ్చినప్పుడు కానీ మా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం ఉంది, 10 సంవత్సరాలు అధికారం ఉంది మీరు కదా, మీరు రావాలి కదా. మీ మంత్రి ఎవడైనా మున్సిపల్ మంత్రి ఉన్నాడు కేటీఆర్, ఎప్పుడైనా జూబ్లీహిల్స్కి వచ్చి మీ దగ్గర కష్టాలు ఏందో చెప్పండి అని ఇట్లే 10,000 మందితో బహిరంగ సభ పెట్టి మాట్లాడిండు ఎప్పుడన్నా? మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా మీరు కూడా ఇప్పుడే వెళ్తున్నారు అని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్ గా ప్రతిరోజు వెళ్తున్నాను. మేము హైదరాబాద్ మొత్తాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ గా అంటే మా అధికారులు పోతున్నారు, అక్కడ ఉన్న మా నాయకులు పోతా ఉన్నారు, కార్పొరేట్లు పోతా ఉన్నారు. మరి ఇంకా స్పెషల్ గా అంటే మరి మీరు ఎప్పుడైనా ఇప్పుడు వచ్చి మాట్లాడారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిందా, ఈ 2 ఏళ్ల కాలం వచ్చిందంటే మీరు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాలు ఉన్నారు, ఇలా ఆటోలు తిరుగుతారు కదా. మరి దాని గురించి మాట్లాడారా? బీజేపీ గురించి ఏం చెప్తామన్నారు? ఇక బీజేపీ గురించి మాట్లాడే రైటే లేదు అసలు. ఇలా బీఆర్ఎస్ సరే తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో సరే ఏమైనా చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ బీజేపీకి ఏముంది? ఇలా ఆ రోలే లేదు కదా బీజేపీకి. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్లో ఏమున్నది? జూబ్లీహిల్స్ ఆయన చేసింది లేదు, చెప్పింది లేదు కదా. ఇలా కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి అసలు జూబ్లీహిల్స్కి సంబంధం లేకుండా మాట్లాడతారు. ఆయన జూబ్లీహిల్స్కి అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినాం, ఈ 2 సంవత్సరాలు చేస్తాం, రాబోయే 3 సంవత్సరాలు కూడా చేస్తాం. బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్కి ఏం చేస్తా అనేది మేము క్లియర్గా అడుగుతాం. వాళ్ళు చెప్పగలుగుతారా బీజేపీ జూబ్లీహిల్స్కి ఏం చేస్తారని? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, కిషన్ రెడ్డి ఏం చేస్తారని అడుగుతున్నాం. మీరేం చేస్తారు? మీ పార్టీని చేంజ్ చేయగలుగుతారు అంటే ప్రజలకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు? ఇంతవరకు ఇన్ని రోజులు 10 రోజుల్లో ఎప్పుడైనా ఒక మాట చెప్పిరా? మేము చెప్తున్నాం జూబ్లీహిల్స్ స్లమ్ ఏరియా లేకుండా చేస్తాం, ఇల్లు మునిగిపోకుండా చేస్తామనా? అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుందా, అభివృద్ధి అవుతుందనా? లేకపోతే ఎందుకు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే పని అవ్వదనా? ఎమ్మెల్యే ఎవరున్నా అభివృద్ధి కావాలి కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలిగా, ప్రేమ ఉండాలి కదా. ఇలా బీజేపీ కేంద్రంలో ఉంది, ఇలా జూబ్లీహిల్స్కి ఏం చేయగలుగుతారు అనేది ఒకటి హామీలు అయితే ఉండాలి కదా. ఇలా ఒక ఎన్నికలు నిలబడుతున్నప్పుడు మా పార్టీ తరఫున చేయగలుగుతాం, మా క్యాండిడేట్ గెలిచి చేయగలుగుతాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏమంటారు మసీదులు కూలుస్తాం, గుడులు కడతాం, శ్మశాన వాటికలు తీసేస్తాం, ఇంకోటి కడతాం, ఇదే తప్ప ఇల్లు స్లమ్ తీస్తాం, బడి కడతాం, లేకపోతే ఇంకా కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇంకేదైనా చేస్తాం, లేదా ఇండ్లు కట్టిస్తాం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ కల్పిస్తాం అని చెప్పట్లేరు కదా. ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి ఆ నోరు మోరీలాగా వేసుకొని మేము మసీదులు కూలగొట్టి శవాలు లేపుతాం, ఇంకోటి గుళ్ళు కడతాం అని చెప్పి ఇంకా వేరే ముచ్చటే లేదు కదా. ఎప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడినా కదే తప్ప అభివృద్ధి గురించి